చాలా బాగుందండి. సో అంటే బ్లాక్ బస్టర్ అంటారు మూవీ. బ్లాక్ బస్టర్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు 5 ఏళ్ల తర్వాత స్క్రీన్ లో చూపిస్తున్నారు, ఎలా ఉందండి? చాలా బాగుందండి. సో ఫైట్ సీక్వెన్స్ ఎలా ఉంది? ఫైట్ అంటే ఇంకా అసలు చెప్పవసరం లేదండి, అంత బాగుంది. సార్ మళ్ళీ ఫస్ట్ లో తమ్ముడు మూవీ అప్పుడు అలా ఎలా చేశారో ఫైట్స్ ఆ 5లో చేశారు. దానికి మళ్ళీ కొత్తగా చేశారు ఇప్పుడు అంతా. ఇదంతా మన హిందుత్వం మీద చేశారు కాబట్టి దానికి డిఫరెన్స్ గా మొత్తం ఇదిగా చేశారు. చాలా బాగుంది. ఎప్పటి నుంచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు మీరు? ఏంటి, ఎప్పటి నుంచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ సినిమాలు? మాకు తెలిసిన దగ్గర నుంచి సినిమాలు చూస్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేసినప్పటి నుంచి కూడా చూస్తాను. అంటే డిప్యూటీ సీఎం ఫస్ట్ టైం మూవీ, ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి మీకు? డిప్యూటీ సీఎం ఫస్ట్ టైం మూవీ కదా, సో చాలా అంచనాలు ఉన్నాయి, అవి మీకు రీచ్ అయిందా? అంతా రీచ్ అయ్యారండి. చాలా. సో ఎన్ని రికార్డ్స్ కొడుతుంది సినిమా? అది మనం చెప్పలేం కానీ చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది కదా. అంటే పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? పుష్ప మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా? చేస్తుందండి, బ్రేక్ చేస్తుంది, ఖచ్చితంగా చేస్తుంది. అంటే మెల్లిగా వెళ్తుందండి ఖచ్చితంగా. ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి డిఫరెన్స్ చాలా తెలిసింది జనానికి కూడా. ఇప్పుడు అర్థం అవుతుంది సినిమా గురించి. చాలా బాగుందండి, అర్థం చేసుకుంటే చాలా బాగుందండి. హిందుత్వం మీద ఫస్ట్ సారి పవన్ కళ్యాణ్ గారే ఇలా తీశారు. ఇంకా సెకండ్ పార్ట్ వచ్చినప్పుడు ఇంకా చాలా బాగుంటుందండి. సెకండ్ పార్ట్ తీస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది జనానికి. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా సార్లు చెప్పారు హిందుత్వం గురించి, మా దేశం ఇది ఔరంగజేబు అప్పుడు చేసిన ఘోరాల గురించి చెప్తున్నాం, అంత ప్రతి ఒక్కరు చూడాలన్నారు. ఫ్యామిలీస్ తో చెప్తారు. ఔరంగజేబు గారు అప్పుడు హిందుత్వం ఎంత ఇదిగా చేశారో అదన్నీ ఇప్పుడు అందరికి తెలియదు కదండి. ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఈ సినిమా వల్ల కూడా చాలా మందికి హిందుత్వాన్ని ఎంత అణిచివేశారు అన్నది బాగా తెలుస్తుంది జనంలోకి. చాలా బాగుందండి సినిమా అయితే, చాలా బాగుంది. సూపర్ సూపర్ హిట్. పుష్ప కన్నా బ్రేక్ చేస్తుంది. సినిమా మీద చాలా మంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తామండి, అది కావాలని చేస్తున్న ట్రోలు. మా జన సైనికులు వేరే మహిళల ముందు ఆ ట్రోలింగ్ ఏం ఆగదండి, అదంతా మేము తుడిచిపడేస్తాం అంతే. ఓకే, వన్ వరల్డ్ లో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి? వన్ వరల్డ్ లో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి మనిషి పుట్టారు. ఇంకా అంతే అండి. ఇంకా ఆయన ఇదే వేరు, ఇంకా చెప్పడానికి మాటలే ఉండవు ఆయన గురించి.